ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ ఆదేశించారు. ఇక పట్టణంలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జూన్ 24లోగా 100% ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆయన అలాగే బిఎల్ఓలను ఆదేశించారు. జూన్ 25 నుంచి ఎనిమరైజేషన్ ఫార్మ్ను పంపిణీ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మన ఊరు మనబడి కింద పెండింగ్ లో ఉన్న నిధులను త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సో దాంట్లో మీకు అదే ఎన్యూమరేషన్ ఫామ్స్ దాంట్లో ప్రింటెడ్ అవి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ లో కూడా మళ్ళీ ఇదే ఫామ్ కలెక్ట్ కూడా చేసుకుంటారు. ఫీల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ కి కూడా మనము ప్రీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్నాము. ప్రీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఏం చేయాలి అంటే మనము మ్యాపింగ్ ఇంప్రూవ్ చేయాలి. మ్యాపింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే పర్టికులర్గా టౌన్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఆదిలాబాద్ టౌన్ మరియు మావలా అంటే లీస్ట్ ఉన్నాయి, చాలా పువర్ ఉన్నాయి. మావలా సందర్భంగా కానీ ఆదిలాబాద్ సందర్భంగా కానీ మనం మ్యాపింగ్ ఇంప్రూవ్ చేయాలి. మ్యాపింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే అది డిఎల్ఓ యాప్లోనే పాసిబుల్ అవుతుంది. దాంట్లో ప్రొజెనీ మ్యాపింగ్ కావచ్చు, సెల్ఫ్ ప్రొజెనీ కావచ్చు, అవి చేయడానికి ఇంకా ఆవిష్కారం ఉన్నాయి. ఇప్పటి వరకు ఉంది అంటే ఈ 24 ఈ నెల 24 వరకే మాత్రమే ఉన్నాయి. సో అది ఒకటి ఇంప్రూవ్ చేయండి. ఇక్కడ ఉన్న బిఎల్ఓ సూపర్వైజర్స్ అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే మీకు ఇప్పుడు ఎస్ఐఆర్ 2002 జాబితా ఉంది, అది సిఓ వెబ్సైట్లో ఉన్నాయి. దాంట్లో కూడా అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. ఎస్ఐఆర్ 2002లో వాళ్ళ కానీ వాళ్ళు అంటే యాన్సెస్టర్ ప్రొజెక్ట్ అయితే వాళ్ళు యాన్సెస్టర్ ఫాదర్, తల్లి, తండ్రి, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, నాలుగే కదా మ్యాపింగ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళే ఉన్నారంటే వెరీ గుడ్, నో ప్రాబ్లం. వాళ్ళు లేరు, ఇందాక మీరు చెప్పారు. సో వాళ్ళకి మనం వాళ్ళ ఫాదర్కి, మదర్కి, గ్రాండ్ ఫాదర్కి, గ్రాండ్ మదర్కి మ్యాపింగ్ చేయాలి. అవి అంతా కూడా మనం తెలుసుకోవాలి.